ఫస్ట్ డే దాదాపు 48 రాష్ట్రంలో మొదలైన లోక్సభ నామినేషన్ల పర్వం మొదటి రోజు దాఖలు చేసిన 42 మంది అభ్యర్థులు ప్రోగ్రామ్స్కు భారీ జన సమీకరణ, ర్యాలీలు, రోడ్ షోలు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, అదేవిధంగా పోతుగంటి భరత్. కాంగ్రెస్ నుంచి మల్లు రవి, నీలం మధు, సురేష్ షెట్కారు. నీలం మధు తరపున మెదక్ ఎమ్మెల్యే ఎవరైతున్నారో రోహిత్ రావు ఎవరైతున్నారో ఆయనే ఈరోజు పెద్ద ఎత్తున నామినేషన్ వేయడం జరిగింది. ఇంకా నీలం మధు డైరెక్ట్ వేయలేదు. మేబీ సెకండ్ టైం అంటే ఎవరైతే రెండో నామినేషన్ కూడా దాఖలు చేస్తారు కదా, సో ఆ టైంలో ఆయన పెద్ద ర్యాలీ పెట్టి కూడా ఈరోజు ఆయన నామినేషన్ వేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. చూడండి సెగ్మెంట్ల వారీగా చూసినట్లయితే చేవెల్లో 3 పడ్డాయి వాస్తవంగా. అదేవిధంగా మల్కాజ్గిరిలో 9, అత్యధికంగా మల్కాజ్గిరిలో 9 పడ్డాయి. అదేవిధంగా సికింద్రాబాద్లో 0, అదేవిధంగా హైదరాబాద్లో 0, పెద్దపల్లిలో 4, అదేవిధంగా కరీంనగర్లో 2, వరంగల్లో 3, మహబాద్లో 1, ఖమ్మంలో 1, నల్గొండలో 6, భువనగిరిలో 4, అదేవిధంగా మెదక్లో 5, జైరాబాద్లో 1, మహబూబ్నగర్లో 3, నాగర్ కర్నూల్లో 2, నిజామాబాద్లో 2, ఆదిలాబాద్లో 2. సో ఇట్లా దాదాపు 48 నామినేషన్లు ఈరోజు పెద్ద ఎత్తున పడడం జరిగింది. సో నిన్న ఒక్కసారి ఎవరు ఒకసారి రఘునందన్ కానీ లేదంటే ఈటల రాజేందర్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి చూద్దాం. ఇక చూడండి నిన్న భారీ జన సమీకరణ, నాకు తెలిసి ఒక ½ కిలోమీటర్ నుంచి కిలోమీటర్ మేర ఈరోజు రఘునందన్ రావు యొక్క రోడ్ షో జరిగినట్టు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. చాలా భారీ జన సమీకరణ. నాకు తెలిసి అంటే ఏ ఎన్నికల్లోనైనా కానీ తమ యొక్క ఆధిపత్యాన్ని కానీ తమ పట్టు ఉందని చెప్పేసి నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా నామినేషన్ కార్యక్రమం అవుతుందో అది భారీగా జరిగితే ప్రజల్లో ఒక రకమైనటువంటి నరేషన్ బిల్డ్ అవుతుంది. అంటే ఈయన ముందున్న రేస్లో ఈయన బలవంతుడు అనేటువంటి దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది వాస్తవంగా. సో ఆ కోణంలోనే ఈరోజు ఇంత పెద్ద జన సమీకరణ రఘునందన్ చేయడం జరిగింది. సో ఇది వాస్తవంగా ఆయనకు గ్రాఫ్ పెంచేటువంటి విధంగా మనకైతే కనబడుతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. చూడండి మొత్తం దాదాపు ½ కిలోమీటర్ మేర మెదక్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. సో చాలా పెద్ద ఎత్తున జన సమీకరణ జరిగింది. దానికి గోవా ముఖ్యమంత్రి కూడా పెద్ద ఎత్తున హాజరైనట్టు తెలుస్తూ ఉంది. సో చూడండి ఒకసారి విజువల్ చూసినట్లయితే కిషన్ రెడ్డి గారు కూడా సాయంత్రం వరకు చేరుకోవడం జరిగింది. తనకు సంబంధించినటువంటి సికింద్రాబాద్, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చిన దానిలో నిన్న ప్రగతి నివేదిక సంబంధించినటువంటి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా దానికి ముందు ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎవరైతున్నారో బేతిగంటి సుభాష్ అనుకుంటా ఆయన జాయిన్ కావడం జరిగింది. సో తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, తర్వాత మళ్ళీ తన కాన్ఫరెన్స్ వెళ్ళడం, ఇప్పుడు ఇక్కడ రావడం. సో చాలా బిజీ షెడ్యూల్లో కిషన్ రెడ్డి ఉన్నట్లయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. తన గ్రౌండ్ కూడా చాలా క్లీన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే సికింద్రాబాద్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వాస్తవంగా కిషన్ రెడ్డి గారికి. కానీ ఇక్కడ విషయం ఏమైతుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతున్నారో ఇంతవరకు ప్రచారానికి రాకపోవడం ఈరోజు పెద్ద ఎత్తున అనుమానాలకు తావిస్తూ ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ అభ్యర్థి తాను నాకు సీటు వద్దు, నేను పోటీ చేయను అంటే కూడా ఈరోజు వినిపించుకోకుండా ఈరోజు ఏఐసిసి ఆయననే కంటెస్ట్ చేయమని చెప్పేసి కూడా చాలా క్లియర్గా చెప్తాను తెలుస్తుంది. సో ఆయన ఎక్కడ కూడా బయటకు వచ్చే పరిస్థితి కానీ, ఖర్చు పెట్టే పరిస్థితి కానీ, అదేవిధంగా తిరిగే పరిస్థితి కానీ, ప్రచారం చేసే పరిస్థితి కానీ ఎక్కడ కూడా లేకపోవడం గమనార్హం. ఇదంతా కూడా కిషన్ రెడ్డి గారికి ప్లస్ అవుతుంది వాస్తవంగా. అంటే కాంగ్రెస్ యొక్క వైఫల్యం చాలా వరకు బీజేపీ అభ్యర్థులకు ప్లస్ కాబోతుంది. దీనిలో భాగంగా కాంగ్రెస్ 17 సీట్లలో కూడా ఈరోజు అభ్యర్థుల కూర్పు అవుతుందో కొంత వీక్గా కనబడతా ఉంది. సో దానిలో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి క్రమంలో ఈరోజు ముఖ్యంగా ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్లస్ అవుతుంది. అదేవిధంగా ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత గ్రౌండ్లో కొంత పాజిటివ్ వేవ్ కనబడుతున్నట్టయితే మనకు గ్రౌండ్లో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఈ 120-130 రోజుల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల విషయంలో చాలా ఫెయిల్యూర్ కనబడుతుంది. ముఖ్యంగా రైతుల్లో కానీ యువతలో కానీ కొంత అంటే వ్యతిరేకత అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నది తెలుస్తూ ఉంది. అదేవిధంగా మహిళల విషయానికి వచ్చినట్లయితే చాలా పాజిటివ్గా కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ కనబడుతున్నట్లయితే చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే నామినేషన్ల ప్రక్రియ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నట్టయితే మనం చూస్తూ ఉన్నాం. నిన్న దాదాపు 4-5 గంటల పాటు రోడ్ షో పెద్ద ఎత్తున జరగడం జరిగింది వాస్తవంగా. నెక్స్ట్ ఒకసారి ఆయనకు సంబంధించినటువంటి రోడ్ షోకి సంబంధించిన పిక్స్ చూసినాం కదా. చూడండి నిన్న ఆయన స్పీచ్ కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి నామినేషన్ల ప్రక్రియ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు నిన్న ఇక్కడ నుంచి చాలా పెద్ద ఎత్తున సవాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో చూద్దాం ఒకసారి. తెలంగాణ
సో చాలా పవర్ఫుల్ స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగా ఈరోజు ఆయన నిన్న పెద్ద ఎత్తున వాళ్ళ మమ్మీకి సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన ఆశీస్సులు తీసుకొని పెద్ద ఎత్తున నామినేషన్ వేసినటువంటి విషయం కూడా చూస్తాను. అదేవిధంగా అసలు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలా స్పష్టంగా మనం ఒకసారి చూడాలి. రఘునందన్ తన నామినేషన్ పత్రాలను ఈరోజు అయోధ్యకు వెళ్ళి నామినేషన్ పత్రాలు రాముల వారి ఆశీస్సులు తీసుకొని ఈరోజు నామినేషన్ వేసినటువంటి సందర్భం మనం చూసినాం. ఇక్కడ ఫోటో చూడండి ఒకసారి క్లియర్ గా. నమస్కారం, నేను మీ రఘునందన్. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా రేపు అనగా తేదీ 18వ తేదీ సాయంత్రం మెదక్ పట్టణంలో నేను వేయబోతున్నటువంటి నామినేషన్ కార్యక్రమానికి నా ఆత్మీయ కుటుంబ సభ్యులైన మీరందరూ కూడా ప్రేమ ఆదరాభిమానాలను పంచుతూ తరలి రావాలని మీ అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అలనాడు రామ మందిర నిర్మాణం కోసం కరసేవ కోసమై ఇంటికి ఒక ఇటుకను ఎట్లయితే తరలించామో అదే రీతిలో రేపు మీ రఘు అనేటువంటి మీ బిడ్డను ఆశీర్వదించడానికి మీరందరూ కూడా ఇంటికి ఒకరు తరలి రావాలని సవినయంగా సాదరంగా ఇదే మీకు నా వ్యక్తిగత ఆహ్వానంగా ఆహ్వానిస్తా ఉన్నాను. నరేంద్రుడు కలలు కంటున్నటువంటి రామరాజ్య స్థాపనకై జరగబోతున్నటువంటి ఈ మహా సంగ్రామంలో గెలవబోతున్నటువంటి 400 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీల్లో మీ బిడ్డగా మెదక్ ఎంపీగా నన్ను పార్టీ పెద్దలు ఆశీర్వదించి పంపినారు కాబట్టి మీరంతా ఆశీర్వదించి నన్ను గెలిపించి పంపాలని, మీకు సేవ చేసుకునేటువంటి అదృష్టాన్ని భాగ్యాన్ని నాకు కల్పించాలని మనస్ఫూర్తిగా మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ నిన్ననే అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకుని బాలరాముడి పాదాల చెంత నామినేషన్ ఫామ్ నుంచి వేద బ్రాహ్మణ నిర్ణయం మేరకు వేద బ్రాహ్మణ ఆశీర్వచనం మేరకు రేపు ఉదయం 11:30 వేద పండితులు నిర్ణయించిన ముహూర్తానికి నామినేషన్ అంటే వాస్తవంగా అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముడి చింతకు ఈరోజు నామినేషన్ పత్రాలు తీసుకెళ్లి అక్కడ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత రఘునందన్ నిన్న భారీ ఎత్తున ఈరోజు నామినేషన్ వేయడంతో చాలా పాజిటివ్ పవనాలు అయితే ఆయనకు ఇస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా మెదక్ విషయానికి వచ్చినట్లయితే ఒక్కసారి మెదక్ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెదక్లో అంటే నేను ప్రతిసారి కూడా చాలామంది ఏమనుకుంటారంటే బీజేపీకి ఎందుకు ఇచ్చినాం అని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ స్పష్టంగా గ్రౌండ్లో అదే జరుగుతూ ఉంది. నేను ఎందుకంటే అంత ఈజీగా నేను చెప్పాను, ఎందుకంటే గ్రౌండ్లో మా టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ టీమ్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు ప్లస్ నేను కూడా వ్యక్తిగతంగా అన్ని విషయాలు తెలుసుకున్నా కాబట్టి చాలా స్పష్టమైనటువంటి దాంట్లో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మెదక్ నుంచి రఘునందన్ రావు ఎవరైతే ఉన్నారో తను బీజేపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా బీజేపీ అదేవిధంగా నీలం మధు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వెంకట్రామరెడ్డి ఈరోజు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నట్టు చాలా క్లియర్గా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ ముగ్గురు చాలా కీలకమైనటువంటి మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో చాలా రసవత్తరమైన పోరు నడుస్తుండలో ఎట్టి పరిస్థితుల్లో అతిశయోక్తి లేదు. ఇక్కడ విషయం ఏంటంటే వెంకట్రామరెడ్డి విషయానికి వచ్చినట్లయితే ఈయనకు గజ్వేల్ కానీ అదేవిధంగా సిద్దిపేటలో కానీ దుబ్బాకలో కానీ ఈరోజు ఈ 3 కాన్స్టిట్యూన్సీలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనబడుతుంది చాలా స్పష్టంగా. ఎందుకంటే ఈయన కలెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ 1000 ఎకరాల భూములను ఈరోజు ఆయన అప్పనంగా రాయించుకున్నాడు, అప్పనంగా ఆయన కొల్లగొట్టిండు అనేది చాలా పెద్ద ఎత్తున గ్రౌండ్లో చర్చ జరుగుతోంది. సో ఇక్కడ ఆయనకు బేసికల్గానే ఈ 3 కాన్స్టిట్యూన్సీలో నెగిటివ్ అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. మొన్న రీసెంట్గా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీటింగ్ పెట్టి ఇమీడియట్గా దొరకడంతో దాదాపు 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే వాళ్ళని సస్పెండ్ చేయడం అవుతుందో అక్కడి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా వెంకట్రామరెడ్డికి సపోర్ట్గా లేరు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. సో అక్కడ ఇక మాకు సంబంధం లేదు అన్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగులంతా బిహేవ్ చేస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎక్కడైనా కానీ ప్రభుత్వ ఉద్యోగులు కనుక ఎన్నికల ప్రచారంలో కనుక పాల్గొంటే కనుక ఖచ్చితంగా సస్పెన్షన్కు గురి కావడం ఖాయం, రాసి పెట్టుకోండి. ఇలాంటి దొంగలకు సర్ది కడతా అంటే మీరు కూడా దొంగలుగా తయారవుతారు, మిమ్మల్ని కూడా సస్పెండ్ చేసే పరిస్థితి ఏర్పడితే 106 మంది ఈరోజు వాళ్ళ జీవితాల్లో ఈరోజు చీకట్లు నింపినటువంటి దుర్మార్గుడు వెంకట్రామరెడ్డి విషయం కూడా చెప్పొచ్చు వాస్తవంగా. సో ఆయనకి ఎక్కడ కూడా ఈరోజు పటాన్చేరులో ఓట్లు పడే పరిస్థితి లేదు, సంగారెడ్డిలో ఓట్లు పడే పరిస్థితి లేదు, నర్సారెడ్డిలో అసలే ఓట్లు పడే పరిస్థితి లేదు. ఇక ఎంత అంటే మెదక్ పరిధిలో దాదాపు 7 సెగ్మెంట్లో 6 సెగ్మెంట్లు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే రేపటి కూడా వాళ్ళు ఎవరు కూడా సహకరించేటువంటి పరిస్థితి లేదు, చాలా సీరియస్గా తిరిగేటువంటి పరిస్థితి లేదు, గెలిపించుకుందాం అనేటువంటి ధోరణి కూడా లేదు. కానీ వెంకట్రామరెడ్డి అయితే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో కొంత పెద్ద మనుషులు అంటారు కదా, వాళ్ళకు సంబంధించిన దానిలో ఈరోజు ఆయన రాజ్ పుష్పకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవైతే నడుస్తున్నాయో దానిలో ఒక అపార్ట్మెంటు, కారు, అదేవిధంగా ఇలా అనేకమైనటువంటి స్థాయిలో డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు తెస్తా ఉన్నారు. దాదాపు 200 కోట్లు పెట్టడానికి కూడా ఈరోజు వెనకాడని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈయనకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి స్వయాన వియ్యంకుడు కావడం, ఆయన సపోర్టు వెంకట్రామరెడ్డికి ఉన్నది అనేటువంటి దాంట్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మరి అది ఎవరనేది మీరు ఒక్కసారి చూసుకుంటే క్లియర్ అర్థం
లేకపోతే అది నా నోట్ వెంట నేను చెప్పలేను, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన మంత్రికి ఈయన స్వయాన ఈరోజు వియ్యంకుడు కావడంతో చాలా పెద్ద ఎత్తున ఈయనకు కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు దొరుకుతోంది. ఒకవేళ ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినా కానీ ఈరోజు ఎట్టి పరిస్థితులను మా దానిలోకే వస్తాడు, కాంగ్రెస్ పార్టీకి నేను తీసుకొస్తా అనేటువంటి కమిట్మెంట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ వెంకట్రామరెడ్డి నాకు తెలిసి అయితే ఆయనకు అసలు డిపాజిట్ కూడా వస్తారా రాదా కూడా డౌటే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని ఎక్కడ కూడా పెద్ద ఎత్తున ఎక్కడ కూడా అంత పెద్ద పాజిటివ్ వేవ్ అయితే కనబడతలేదు. థర్డ్ ప్లేసే ఉంటుంది వాస్తవంగా. ఎక్కడో చిన్న చిన్న ప్రభావం, ఈయన డబ్బు ప్రభావం ఉంటాయి కాబట్టి కొంత ప్రభావం చూపించవచ్చు, కానీ గెలిచేంత ప్రభావం అయితే ఉండదు వాస్తవంగా. అయితే ఇక్కడ మేజర్గా నీలం మధు అదేవిధంగా రఘునందన్ రావు మధ్య ఫైట్ ఉండేటువంటి అవకాశం అయితే చాలా బలంగా కనబడుతూ ఉంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. అయితే కావాలని కొంతమంది రఘునందన్ మీద కొంత బురద వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన పైన ఈరోజు దుబ్బాకలో ఓడిపోయిండు కదా, ఎట్లా మళ్ళీ మెదక్ చేస్తారంటే గతంలో మెదక్లో ఎంపీగా పోటీ చేసి దాదాపు 2.5 లక్షల పైచీలకు ఓట్లు రావడం జరిగింది. అప్పుడే మోడీ వేవ్ కానీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యొక్క పట్టు కానీ తెలంగాణలో ప్రభావం అనేది చాలా తక్కువ ఉండే వాస్తవంగా. సో ఇప్పుడు తెలంగాణలో విపరీతమైనటువంటి మోడీ మానియా నడుస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ యొక్క పట్టు బాగా బలంగా బిగించుకుపోయింది. నార్త్ తెలంగాణలో చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తున్నారు ప్రజలు భారతీయ జనతా పార్టీకి. అయితే ఈ క్రమంలో ఈరోజు నీలం మధుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నీలం మధుకు ఇచ్చినటువంటి దాంట్లో చూసినట్లయితే ఆయనే చిట్కోల్ అనేటువంటి గ్రామానికి సర్పంచ్గా పనిచేయడం జరిగింది. ఇక్కడ చిట్కోల్ అదేవిధంగా మొన్న పటాన్చెరు నుంచి 40,000 ఓట్లు రావడం జరిగింది. ఈ 40,000 ఓట్లే కాంగ్రెస్ పార్టీ యొక్క క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో కాటసాని శ్రీనివాస్ గౌడ్ ఓటమికి కారణమైంది అని చెప్పేసి కూడా చాలా క్లియర్గా తెలిసింది. వాళ్ళ వైఫ్ కూడా కొండా సురేఖ ముందే చాలా పెద్ద ఎత్తున ఆమెను నీలం మధును చెప్పుతో కొట్టాలని చెప్పేసి ఆల్రెడీ స్పష్టంగా చెప్పడం, అది సోషల్ మీడియాలో భారీగా వైరల్ కావడం కూడా జరిగింది. సో ఆ కోణంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నీలం మధుకి ఈరోజు సపోర్ట్ అనేది కొరవడింది. ఎట్టి పరిస్థితుల్లో ఆడ కాటసాని శ్రీనివాస్ గౌడ్ కానీ అదేవిధంగా సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి కానీ మిగతా నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఆయనకు సపోర్ట్ అయితే దొరుకుతలేదని చాలా స్పష్టంగా తెలుస్తుంది. నీలం మధు ఇక్కడ చాలా వీక్గా కనబడుతున్నాడు. అయితే నీలం మధుకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ చిట్కోలు గ్రామానికి సంబంధించినటువంటి అక్కడ 4-5 విలేజెస్లో ఆయనకు చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యత వస్తుంది వాస్తవంగా. అక్కడ ఆ 4 విలేజ్లు తప్పే మిగతా ఎక్కడ కూడా ఆయనకు పెద్ద ఎత్తున ఓటు బ్యాంకు కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకు తప్ప ఎక్కడ కూడా ఈరోజు ఆయన వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ ఎక్కడ లేదు. ఆయన ఒక సర్పంచ్గానే ప్రజలు చూస్తుంది తప్ప సర్పంచ్గా ఉన్నోడు ఎంపీగా అవడానికి ఛాన్స్ ఉందా అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. సో ఆయనకి ఇప్పుడే అంత పెద్ద పదవి అవసరమా అనేటువంటి కోణంలో కూడా చర్చ జరుగుతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈయన కూడా దాదాపు 100 నుంచి 200 కోట్లు పెట్టుకోవడానికి రెడీ అయ్యింది అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. డబ్బులు అయితే విపరీతంగా చల్లుతున్నట్టయితే స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ ఆయనకు కావాల్సినంత సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి దొరకడం లేదు. సో ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నీలం మధుకు టికెట్ ఇచ్చి బలికా బకరా చేసిందా అనేది కూడా ఒక చర్చ బలంగా జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఇక మిగిలింది ఎవరంటే రఘునందన్. ఇక రఘునందన్ రావు మొన్న దుబ్బాక సంబంధించినటువంటి దాంట్లో ఆయన బీజేపీ వేవ్ పెరగడంలో మొదటి సీటు దుబ్బాక, ఇది 2020 ఎన్నికల్లో జరిగినటువంటి దుబ్బాక కాన్స్టిట్యూన్సీలో ఆయన గెలుపు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలపడడానికి చాలా కారణం. సరే దానిలో రఘునందన్ యొక్క ఇమేజ్ ఉంది, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా సమిష్టిగా ఆడ పనిచేసింది కాబట్టి అక్కడ దుబ్బాక గెలవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈరోజు రాష్ట్రంలో కీలకమైనటువంటి నాయకుడు, అంతకుముందే ఆయన టీవీ డిబేట్స్లో చాలా పెద్ద ఎత్తున డిబేట్స్ చేయడంతో ఆయనకు ఒక స్వయాన ఒక మంచి ఇమేజ్ అయితే ఉండడం జరిగింది వాస్తవంగా. సో గతంలో 2019 కూడా ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. 2020-21 అనుకుంటా ఆయన దుబ్బాక నుంచి గెలుపొందడం జరిగింది. అయితే ఆ తదనంతరం జరిగినటువంటి పరిణామాలు మొన్న జరిగిన ఎన్నికల్లో కొంత ఆయన మీద నెగిటివ్ ప్రచారం మొట్టమొదటి నుంచి కూడా ఈయన పైన బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉంటుంది వాస్తవంగా. సో ఆ కోణంలో దుబ్బాక నుంచి ఈరోజు కాంగ్రెస్ గాలి వీస్తున్నట్టు క్రమంలో ఈయన ఓడిపోవడం జరిగింది వాస్తవంగా. సో లేకపోతే రఘునందన్ అక్కడ కూడా గెలిచే అవకాశం ఉంటుండే వాస్తవంగా. కానీ ప్రస్తుతం మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఈయనకున్నటువంటి పాజిటివ్ ఏంటంటే మెదక్ పరిధిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ప్రతి కార్యకర్త కూడా ఈయనకు చాలా కోఆర్డినేషన్తో పనిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. అంటే నాకు తెలిసిన నేను చూసిన దానిలో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కానీ మిగతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ లేదంటే
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కానీ వీళ్ళందరూ చూసినట్లయితే చాలా సీరియస్గా పనిచేస్తూ ఉంది కేవలం రఘునందన్ రావు ఒకడే. కానీ వీళ్ళలాగా డబ్బులు పెట్టలేడేమో కానీ ప్రజాదరణ మాత్రం చాలా బలంగా ఉంది. ఖచ్చితంగా గ్రౌండ్లో చాలా సీరియస్గా తిరుగుతూ పనిచేస్తూ ఉన్నాడు. సో ఆయనకు ప్రజల మద్దతు అయితే రోజు రోజుకు పెరుగుతున్న తెలుస్తోంది మోడీ మానియాతో పాటు. నేను మొట్టమొదటి నుంచి కూడా అదే చెప్తాను, మోడీ మానియా చాలా స్పష్టంగా గ్రౌండ్లో ఉంది. గ్రౌండ్ని క్యాచ్ చేసుకునేటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తన చరిష్మా కనుక ఉంటే కనుక ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. సో స్పష్టంగా మెదక్లో కూడా మా టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి. నర్సాపూర్లో కానీ ఇటు గజ్వేల్లో కానీ తిరుగుతూ ఉన్నటువంటి క్రమంలో అక్కడ మోడీ వేవ్ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. వీళ్ళిద్దరి యొక్క నెగిటివ్ పాయింట్స్ రఘునందన్ ప్లస్ అవుతుంది. సో ఆయన రఘునందన్ కుండే ఇమేజ్ కావచ్చు, మోడీ మానియా కావచ్చు, లేదంటే ఆయన ప్రచార సీరియస్నెస్ ఏదైతుందో ఇవన్నీ కూడా ఆయన గెలుపుకు దోహదం పడే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో ఇంకా మిగతా ఇద్దరు వేసి అసలు ఇక 2-3 రోజుల్లోగా అసలు ప్రచారం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ప్రచారం స్టార్ట్ అయితే కనుక మరి ఈక్వేషన్ మారుతాయా, ఈయన ఇమేజ్ ఇంకా పెరుగుతూ పోతుందా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ఖచ్చితంగా రఘునందన్ రావుకు పాజిటివ్ పవనాలు మెదక్లో వీస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇద్దరు కూడా చాలా వీక్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సరే డబ్బులు పంచుతున్నారు, క్యాడర్ అనేది మొబిలైజ్ చేసే ప్రయత్నిస్తున్నారు, కానీ ఎక్కువగా ప్రజాదరణ మాత్రం రఘునందన్కి ఉండడం జరిగింది. సో రఘునందన్ గెలుపు చాలా సునాయాసంగా కనబడతా ఉంది. సో కానీ అంత ఈజీగా గ్రౌండ్ అయితే లేదు వాస్తవంగా, ఎందుకంటే వాళ్ళిద్దరు అంత ఈజీగా డబ్బు ప్రభావం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది ఎన్నికల్లో. సో ఇంకా ముందు పోతా ఉంటాయి, నామినేషన్ ప్రక్రియ అయిపోయి ప్రచారం పోతా ఉంటే ఈక్వేషన్స్ అన్ని మారే అవకాశం కూడా ఉంటుంది. అంటే అందులో రఘునందన్కు ప్లస్ అవ్వచ్చు, రఘునందన్కు మైనస్ కూడా అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అభ్యర్థులు ఇంకా చాలా దూకుడుగా పోతూ ఉంటే ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి, అందులో నో డౌట్ వాస్తవంగా. సో ఇది రఘునందన్ సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పొచ్చు వాస్తవంగా.